సభ ఎదుకుపోయిన నా పెద్దలందరికీ వాళ్ళ పిల్లలకు బ్లెస్సింగ్స్ అండ్ గుడ్ విషెస్. చాలా బాగా మాట్లాడే పిల్లలందరూ కూడా సిన్స్ మార్నింగ్ 10 o'clock నుంచి వెయిటింగ్ ఉన్నారు. పాప ఎప్పుడు వదిలిపెడతారా కదా. అందరు వివేకానందరే కదా, సో స్ట్రాంగ్ ఉండాలా. పిల్లలందరూ చాలా బాగా చెప్పారు. కొన్ని కొటేషన్స్ చాలా బాగా చెప్పారు. ఒకరేమో క్యారెక్టర్ గురించి చెప్పారు, ఒకరేమో సోల్ మస్ట్ బి స్ట్రాంగ్ అని. కానీ ఇవన్నీ చెప్పడం వేరు, ఈ రీడింగ్ అండ్ రిపీటింగ్ is different, but you must be in a practical way. Practical. How many persons will in a practical? Creation is important. Creation సొంతంగా ఏదైనా చేసి చూపించాలి సమాజంలో. ఇప్పుడు నియర్లీ 25 years నుంచి సిన్స్ వీఆర్ సో హ్యాపీ దట్ ఇక్కడ స్పిరిచువల్ మీటింగ్స్, స్పిరిచువల్ థాట్స్ అన్నీ అవుతున్నాయి. ఇక్కడ అన్ని మంచి పిల్లలందరికీ ఒక మంచి మోటివేషన్ జరుగుతుంది. తర్వాత ఇక్కడ కూడా టెంపుల్, లక్కీ వీఆర్ సో లక్కీ పర్సన్స్ దట్ అక్కడ టెంపుల్, ఇక్కడ గుడి బడి సార్ ఇక్కడ నీకు రికగ్నైజ్ చేసాను మాకు, అది కూడా అయిపోయింది. మీరందరూ చాలా అదృష్టవంతులు. ఒక డిసిప్లిన్గా ఎంత చక్కగా కూర్చున్నారు చూడు, ఎంత నీట్గా. వేరే స్కూల్లో చూస్తే అంత అనిపించదు ఎక్కడ కూడా. మీరు ఒక డిసిప్లిన్, లైఫ్లో ఒక డిసిప్లిన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. క్రమశిక్షణ లేకుంటే లైఫే లేదు. దోస్ ఆర్ నాట్ హ్యావింగ్ డిసిప్లిన్, they don't get any kind of progress. Those are having discipline, they will get more and more. నా దగ్గర ఏం లేదు, ఓన్లీ డిసిప్లిన్. కరెక్ట్ 3 గంటలుగా 4 గంటలు లేవడము, కరెక్ట్ 10 o'clock వరకు రెస్ట్లెస్. 74 hours 75 years నుంచి నో ట్యాబ్లెట్, నో ప్రాబ్లం, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మీరు కూడా యోగా చేయాలా, ప్రాణాయామం చేయాలా, ఆసనాలు, ఎక్సర్సైజ్, వాట్ ఎవర్ యూ హ్యావ్, మెడిటేషన్ చేయాలి తప్పనిసరి. ప్రతి ఒక్కరు ఇంతకుముందు మీరందరూ చేస్తున్నారు కాబట్టి మీరందరూ కూడా స్వామి వివేకానంద అని మనము ఇన్స్పిరేషన్ తీసుకొని ఆ విధంగా కావాలి. మనం అందరూ స్పీకర్స్ ఎందరో మాట్లాడారు కదా, వాళ్ళందరూ మాట్లాడడం వేరు, వాళ్ళ లైఫ్లో ఏం పాటిస్తున్నారని ఇంపార్టెంట్. క్యారెక్టర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ కదా. క్యారెక్టర్ లేకపోతే లేదు. యూ మస్ట్ బి లివ్ ఫర్ క్యారెక్టర్. చరిత్ర కోసమే. చరిత్ర లేకుంటే ఒకసారి రాంగ్ ఇంప్రెషన్ వచ్చింది అనుకో, ఇక లైఫ్ లాంగ్ వీడిట్లా చెప్పేస్తారు కదా. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు డిసిప్లిను, క్యారెక్టరు, తర్వాత చాలా బీ స్ట్రాంగ్. మెమొరీ పవర్ ఇంక్రీజ్ చేసుకోవడం చాలా, వీళ్ళందరూ చాలా బాగా చెప్పారు. ఆల్మోస్ట్ జస్ట్ 0.1 పాయింట్స్లో డిఫరెన్స్ వస్తుంది. కొందరేమో చాలా ఎమోషనల్ చెప్పారు, కొందరేమో డైరెక్ట్ చెప్పారు, కొందరేమో ఒక బాగా తయారయ్యి వచ్చిండ్రు. కానీ మనకు హ్యాపీ అనిపించింది, చాలా బాగా చెప్పారు. అర్చన నిన్న మొన్న తెలిసిన వాళ్ళు కూడా వచ్చి చెప్పారు. సో సోళ్ళకి ఇటువంటి అకేషన్లో మనం పాల్గొనడము, మీరందరూ కూడా పాల్గొనడము. ఇది విన్నదంతా శ్రవణం అంటే వినడము, విని దాన్ని రిపీట్ చేసుకోవాలి. క్యారెక్టర్ అంటే ఏంటి, స్ట్రెంథనింగ్ అంటే ఏంటి, తర్వాత అవేకనింగ్ అంటే ఏంటి, అవన్నీ మనం తెలుసుకొని దాన్ని మనం ఫాలో చేసే ప్రయత్నం చేయాలి. దానివల్ల అందరు పెద్దలైనా చిన్నలైనా అందరికీ అవసరమే. నాట్ ఫర్ చిల్డ్రన్స్, చిన్నపిల్లలకు కాదు, అందరూ జీవితంలో మనం ఒక ముందు దశకు వెళ్ళాలంటే సమాజంలో ఒక మంచి భావన, చెడు ఉండే నిజంగా రియల్లీ మాకు సార్ లేదా మేము ఇక్కడంతా చాలా ఒక డిఫరెంట్ అట్మాస్ఫియర్ అండి. ఇక్కడ వచ్చిన రామకృష్ణ స్కూల్ వచ్చిన తర్వాత, ఈ టెంపుల్ వచ్చిన తర్వాత చాలా మంచి స్పిరిచువల్ అట్మాస్ఫియర్ వచ్చింది. అట్లా మనం కూడా సమాజంలో ఏదైనా చెడు ఉంటే చెడుని తొలగించుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. నాకు యోగా సెంటర్ సుభాష్ నగర్ ఉంది, అక్కడ కూడా చాలా బ్యాడ్ అట్మాస్ఫియర్ ఉంది. దాన్ని అంతా స్పిరిచువల్ అట్మాస్ఫియర్ చేస్తాం. అంటే క్రియేషన్ చేయాలి. క్రియేషన్ నీవు వల్ల ఏదో నీ వల్ల ఏం జరుగుతుంది, సమాజానికి మేలు జరుగుతుందా కాదా అని ప్రయత్నం చేయాలా. ఇదంతా సోలకి మీరందరూ చాలా విన్నారు. ఇంత మంచి అంటే స్పీచెస్, ఇంత మంచి భావాలు విని మనం మనసులో దించుకొని ఒక క్రమశిక్షణతో జీవితాన్ని మలుచుకోవాలని ఆశిస్తూ అందరికీ కూడా ఆశీస్సులు. ఇటువంటి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.